తెలంగాణకు మరోసారి కేంద్ర సర్కార్ మొండి చేయి చూపించింది. తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఏపీకి విభజన చట్టంలో భాగంగా భారీగా నిధులు కేటాయించింది. రాజధాని అమరావతి అభివృద్ధికి ప్రత్యేక నిధులతో పాటు పోలవరం పూర్తికి సంపూర్ణ మద్దతు ఇచ్చింది. అయితే ఇదే టైంలో కేంద్రానికి అత్యధిక ట్యాక్స్లు చెల్లిస్తున్న రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణకు మాత్రం పెద్దగా నిధులు కేటాయించలేదు. దీంతో కేంద్ర సర్కార్ తీరుపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. బడ్జెట్ పై ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ కూడా చేశారు. ఎప్పట్లాగే కేంద్రం తెలంగాణకు గుండు సున్నానే ఇస్తుందని ట్వీట్ లో పేర్కొన్నారు. ఇలా కేంద్ర బడ్జెట్ లో చూస్తే నిజంగా బాధ కలుగుతా ఉంది. తెలంగాణ అనే పదమే ఉచ్చరించలేదు. ఆంధ్రప్రదేశ్ పేరు చాలా సార్లు ఉచ్చరించారు. సరే ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్ కి ఎందుకు ఇచ్చారని నేను అనను. ఆంధ్రప్రదేశ్ లో పోలవరం త్వరితగా పూర్తి చేస్తామన్నారు, క్యాపిటల్ కు డబ్బులు ఇస్తామన్నారు, వెనుకబడిన జిల్లాలకు డబ్బులు ఇస్తామన్నారు, ప్రత్యేకంగా అనేక సార్లు ప్రకటించారు. సంతోషం. కానీ తెలంగాణ విషయం ఏమైంది? మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? మేము కేంద్రంతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాం, మోడీ గారికి చాలా దగ్గరగా ఉన్నాం, మేము కేంద్ర మంత్రుల్ని రోజు కలుస్తున్నామన్నారు. కనీసం తెలంగాణ ప్రస్తావన కూడా లేదు. బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి ఇవాళ తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరిగింది. తెలంగాణలో కూడా వెనుకబడిన జిల్లాలు ఉన్నాయి. రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణలోని 9 జిల్లాలు వెనుకబడిన జిల్లాలున్నాయి. మరి ఈరోజు రాయలసీమ మీరు కొంత ఆంధ్రాలో వెనుకబడిన జిల్లాల గురించి కేంద్ర బడ్జెట్ లో మాట్లాడారు. తెలంగాణ వెనుకబడిన జిల్లాల గురించి ఎందుకు మాట్లాడలేదు? ఈ రాష్ట్రం నుంచి కేంద్రంలో మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఎందుకు చొరవ చూపడం లేదు అని నేను అడుగుతా ఉన్నా. ఆంధ్ర వెనుక జిల్లాలకు డబ్బులు ఇచ్చినప్పుడు, ప్రత్యేక నిధులు ఇచ్చినప్పుడు తెలంగాణ వెనుకబడిన జిల్లాలకు ఎందుకు మొండి చేయి చూపుతున్నారు? అంటే తెలంగాణ పట్ల కేంద్రానికి, బీజేపీకి ఎందుకు ఇంత నిర్లక్ష్యం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇలా మనకు జాతీయ ప్రాజెక్టు గురించి లేదు. మా ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వట్లేదు? ఆంధ్రాకి ఇచ్చినప్పుడు మాకు కూడా ఒక జాతీయ ప్రాజెక్టు ఇవ్వాలి కదా. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి ప్రస్తావన లేదు, వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ గురించి ప్రస్తావన లేదు. తెలంగాణకు ఓవరాల్ గా గుండు సున్నా ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈ రోజు పెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు మొండి చేయి చూపించింది. తెలంగాణకు మరోసారి కేంద్ర సర్కార్ మొండి చేయి చూపించింది. తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఏపీకి విభజన చట్టంలో భాగంగా భారీగా నిధులు కేటాయించింది. ఈ విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. శ్రీచరణ్. రేనా, తెలంగాణకి మరోసారి కేంద్ర సర్కార్ ఒక రకంగా మొండి చేయి చూపిందని చెప్పుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఏపీకి విభజన చట్టంలో భాగంగా భారీగా నిధులు కేటాయించింది. దాదాపు 15,000 కోట్ల రూపాయలు కూడా కేటాయించింది. రాజధాని అమరావతి అభివృద్ధికి ప్రత్యేక నిధులతో పాటు పోలవరం పూర్తికి సంపూర్ణ మద్దతు కూడా ఇచ్చింది. అయితే గతంలో పోలవరం ప్రాజెక్ట్ కి కూడా జాతీయ హోదా కల్పించాలని మొదట్లో అప్పటి రాష్ట్ర విభజన జరిగాక మొదటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేసినప్పటికీ తర్వాత కొన్ని కారణాల వల్ల అది స్టేటే కూడా దాన్ని పూర్తిగా దానికి వ్యయమయ్యే బడ్జెట్ అంతా భరిస్తుంది అని కూడా తర్వాత డెసిషన్ మార్చుకున్నారు. తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చాక కూడా దాన్ని జాతీయ హోదా కాకుండా రాష్ట్ర ప్రభుత్వమే వ్యయాలు భరిస్తుంది అని కూడా ప్రకటించినప్పటికీ ఇప్పుడు పోలవరంకి మాత్రం ఈసారి జాతీయ ప్రాజెక్ట్ కూడా సంపూర్ణ మద్దతు కూడా లభించనుంది. ఇదే టైంలో కేంద్రానికి అత్యధిక ట్యాక్సులు చెల్లిస్తున్న రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణకు మాత్రము పెద్దగా నిధులు కేటాయించలేదని చెప్పుకోవాలి. ఎందుకంటే తెలంగాణ ఎస్పెషల్లీ హైదరాబాద్ సిటీ అనేది ఒక కాస్మోపాలిటన్ సిటీ. ఇక్కడ దేశవ్యాప్తంగా కూడా ఇటు జమ్మూ నుండి కేరళ వరకు కూడా ప్రతి పౌరుడు కూడా నివసిస్తూ ఉంటారు. మనం చూసుకుంటే ఇక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రొఫెషన్స్, ఐటీఏ కాకుండా అర్బన్ క్లాప్ అని మోడర్న్ టైమ్స్ లో కూడా ఇంట్లో ఏదైనా ఒక ప్లంబర్ కానీ లేకపోతే ఒక మేట్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ వర్క్స్, ఏదైనా ప్లంబింగ్ వర్క్స్ తో పాటు ఎలక్ట్రీషియన్ వర్క్స్ కానీ ప్రతి ఒక్క పనికి కూడా హైదరాబాద్ లో అనేది హైదరాబాద్ సిటీ అనేది ప్రతి ఒక్క దేశంలో ఉన్న ప్రతి ఒక్క రాష్ట్రానికి చెందిన పౌరుడికి కూడా ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే మనం ఒడిశా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, అస్సాం తో పాటు
అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా ఇక్కడ ఉంటున్నారు. చాలా మంది కూడా మనం చూసుకుంటే మల్కాజ్గిరి ఏరియా గానీ, ఎల్బీ నగర్ గానీ, కూకట్పల్లి ఏరియాస్ లో చూసుకుంటే మనం అటు తమిళియన్స్, కన్నడియన్స్, కేరళ ఇట్లు కూడా భారీ ఎత్తున కూడా ఇక్కడ అంటే మ్యాసివ్ గా కూడా నివసిస్తున్నారు. సో వన్ ఆఫ్ ది అత్యధికంగా ట్యాక్స్ చెల్లిస్తున్న రాష్ట్రాల్లో ఒకటి తెలంగాణ, ఎస్పెషలీ హైదరాబాద్. సో ప్రస్తుతం ఈసారి కూడా పెద్దగా కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించలేదు. దీంతో కేంద్ర సర్కార్ తీరుపై కూడా బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. బడ్జెట్ పై ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ట్వీట్ కూడా చేశారు. ఎప్పటిలాగే కేంద్రం తెలంగాణకు గుండు ఇస్తున్నారు అనేది కూడా ఆయన వ్యాఖ్యానించారు. దీంతో పాటు ఆయన స్పందించిన కేంద్ర బడ్జెట్ పైన కూడా భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తెలుగు కోడలు నిర్మలా సీతారామన్ గారు తెలంగాణ రాష్ట్రానికి కూడా ఏమైనా భారీగా బడ్జెట్ లో నిధులు కేటాయిస్తారని ఆశించాము, కానీ దక్కింది శూన్యం అని కూడా చెప్పారు. 48,21,000 కోట్లతో బడ్జెట్ పెట్టినప్పటికీ కేవలం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పెద్దపీట వేశారు. బడ్జెట్ మొత్తంలో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం బాధాకరము. తెలంగాణ రాష్ట్రానికి మరోసారి దక్కింది గుండు సున్నానే అంటూ కూడా ఆయన ఎక్స్ వేదికగా కూడా ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో దాదాపు 35 హామీలపైన నిర్ణయం తీసుకోవాలని గతంలో కేసీఆర్ గారు కేంద్రానికి విజ్ఞప్తి చేశారంటూ కూడా ఆయన మెన్షన్ చేశారు. అనేక సార్లు అభ్యర్థిస్తూ లేఖలు కూడా రాశాము. ములుగు యూనివర్సిటీకి అదనపు నిధులు, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, అలాగే కాజీపేటలో రైల్వే, రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టును జాతీయ హోదా ఎన్నిసార్లు అడిగినా కూడా పట్టించుకోలేదు. ఐఐఎం సహా నేషనల్ ఇన్స్టిట్యూట్స్ వంటి కేంద్ర జాతీయ సంస్థలను ఇవ్వమని మేము కోరినప్పటికీ ఒక్కటి కూడా ఇవ్వలేదు. తెలంగాణ నుంచి ముంబై, నాగ్పూర్, బెంగళూరు, చెన్నై వంటి మార్గాల్లో పారిశ్రామిక కారిడార్లకు నిధులు అడిగినప్పటికీ వాటి గురించి స్పందన లేదు. మెగా పవర్ లూమ్ క్లస్టర్ తో పాటు నూతన హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని అడిగినా కూడా కేంద్రం స్పందించలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులు వెళ్లి ఢిల్లీలో అడిగిన వాటిని కూడా పట్టించుకోలేదు. తెలంగాణకి మరోసారి ఈ కేంద్ర బడ్జెట్ లో దక్కింది గుండు సున్నా అంటూ కూడా ఆయన ఎక్స్ వేదికగా కూడా ఫైర్ అయ్యారు. తెలంగాణలో 16 స్థానాల్లోనూ బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలకు ఇస్తే ఏం జరిగిందో తెలంగాణ ప్రజలు ఆలోచించాలంటూ కూడా ఆయన ప్రస్తావించారు. 16 స్థానాలున్న ఆంధ్రప్రదేశ్ కు, బీహార్ కి దక్కిన నిధులను చూసైనా తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలంటూ కూడా ఆయన ప్రస్తావించారు. స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అన్న విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు ప్రాంతీయ శక్తులను బలోపేతం చేసుకోవాలో మరోసారి ఈ ఘటన మాకు తెలియజేస్తోంది అంటూ కూడా ఆయన ప్రస్తావించారు. పార్లమెంట్ లో కూర్చున్న బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు, కేంద్ర మంత్రులు ఒక్క మాట కూడా పార్లమెంట్ లో మాట్లాడలేదు. ఇదే గులాబీ కండువ కప్పుకున్న ఎంపీలు పార్లమెంట్ లో గనుక ఉంటే కేంద్ర వ్యతిరేక వైఖరిని గట్టిగా వ్యతిరేకించే వాళ్ళంటూ కూడా ఆయన కేటీఆర్ ప్రస్తావించారు. 8 మంది ఎంపీలను ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం గుండు సున్నా నిధులు ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారంటూ కూడా ఆయన ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ కి నిధులు ఎక్కువ ఇచ్చినందుకు మాకేం బాధ లేదు. సోదర రాష్ట్రంగా వారికి వచ్చిన కేటాయింపులపైన వారు బాగుండాలని కోరుకుంటున్నాము. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం పేరు చెప్పిన ప్రతిసారి ఎక్కడ తెలంగాణ అనే పదం ప్రస్తావించలేదంటూ కూడా ఆయన మండిపడ్డారు. రాజధాని అమరావతి కోసం పోలవరంతో పాటు పారిశ్రామిక అభివృద్ధి ప్రత్యేక నిధులు అందిస్తామని కూడా చెప్పారు. ఏపీ ఇండస్ట్రియల్ కారిడార్లకు ప్రత్యేక నిధులు ఇస్తామని కూడా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చిన భారీ నిధుల పట్ల మాకు ఎలాంటి దుగ్ధత లేదు, సంతోషమని కూడా ఆయన ఒక ప్రకటన చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్ కు, బీహార్ కి మాత్రమే ఇచ్చిన మిగిలిన 26 రాష్ట్రాలను చిన్నచూపు చూడడం నిజంగా బాధాకరం అంటూ కూడా ఆయన ప్రస్తావించారు. అయితే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం పేరు చెప్పి మీరు తెలంగాణ రాష్ట్ర డిమాండ్లను మాత్రం పట్టించుకోవడం లేదంటూ కూడా కేటీఆర్ ఫైర్ అయ్యారు. అయితే ఇప్పుడు బెంగళూరు, హైదరాబాద్ కారిడార్ కి మాత్రము కట్టుబడి ఉన్నామని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఈసారి బడ్జెట్ లో మాత్రము తెలంగాణకి ఎలాంటి నిధులు లేవని అయితే మనం చెప్పుకోవచ్చు. రేయానా, ఈ బడ్జెట్ పై ఇప్పటి వరకు ఎవరైనా సీనియర్ బీజేపీ నేతలు ఏమైనా స్పందించడం జరిగిందా? ప్రస్తుతానికి అయితే బీజేపీ నాయకులు అయితే ఎవరు కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. కాకపోతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాత్రము ఆయన ఇది సమతుల్య బడ్జెట్ అని కూడా ఆయన ప్రకటించారు. కేంద్రంలోని ఎన్డీఏ నేతృత్వంలోని మోదీ ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత నిర్మాణ లక్ష్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టింది. దేశీయ ఉత్పత్తిని పెంపొందించడానికి మధ్యతరగతి తో పాటు ఎగువ మధ్యతరగతి వారికి పన్ను ఆదాయం ప్రకటించింది. వీధి వ్యాపారాల నుంచి మొదలు రైతులు, పారిశ్రామికవేత్తల వరకు అన్ని వర్గాల ప్రయోజనాలకు కోసమే ప్రయోజనం చేకూర్చే విధంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారని కూడా అన్నారు. సబ్కే సాత్ సబ్కా వికాస్ లో భాగంగా పేదలను శక్తివంతం చేయడము, అన్నదాత ఉత్పాదక సామర్థ్యాలను పెంచేలా కూడా కేంద్రం నిర్ణయం తీసుకుంది అంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. రేయానా, ఓకే శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
ఇలా కేంద్ర బడ్జెట్ లో చూస్తే నిజంగా బాధ కలుగుతా ఉంది. తెలంగాణ అనే పదమే ఉచ్చరించలేదు. ఆంధ్రప్రదేశ్ పేరు చాలా సార్లు ఉచ్చరించారు. సరే ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఇచ్చారని నేను అనను. ఆంధ్రప్రదేశ్ లో పోలవరం త్వరితగా పూర్తి చేస్తామన్నారు, క్యాపిటల్ కు డబ్బులు ఇస్తామన్నారు, వెనుకబడిన జిల్లాలకు డబ్బులు ఇస్తామన్నారు, ప్రత్యేకంగా అనేక సార్లు ప్రకటించారు. సంతోషం. కానీ తెలంగాణ విషయం ఏమైంది? మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? మేము కేంద్రంతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాం, మోడీ గారికి చాలా దగ్గరగా ఉన్నాం, మేము కేంద్ర మంత్రుల్ని రోజు కలుస్తున్నామన్నారు. కనీసం తెలంగాణ ప్రస్తావన కూడా లేదు. బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి ఇవాళ తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరిగింది. తెలంగాణలో కూడా వెనుకబడిన జిల్లాలు ఉన్నాయి. రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణలోని 9 జిల్లా రికార్డు 7వ బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా తెలుగువారి కోడలు కాబట్టి ముఖ్యంగా మన రాష్ట్రంతో కూడా పరిచయము సంబంధము, వారికి ఇక్కడే స్థిర నివాసం కూడా ఉంది కాబట్టి ఈ బడ్జెట్లోనైనా మనకు న్యాయం చేస్తారేమో, ఈ బడ్జెట్లోనైనా తెలంగాణ పారిశ్రామిక రంగానికి, తెలంగాణలోని పేదలకు, తెలంగాణలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పెద్దపీట వేస్తారేమని చెప్పి మేము ఆశించినాం. కానీ దురదృష్టం ఇవాళ 48,21,000 కోట్లతో బడ్జెట్ పెట్టినప్పటికీ అందులో పెద్ద ఎత్తున కొన్ని రాష్ట్రాలకు పెద్దపీట వేసినప్పటికీ తెలంగాణ ప్రస్తావన మాత్రం లేకపోవడం అనేది నిజంగా కూడా బాధాకరం, శోచనీయం. తెలంగాణలో 4 బీజేపీ ఎంపీలు గతంలో ఉంటే ఇవాళ తెలంగాణ ప్రజలు ఆ సంఖ్యను రెట్టింపు చేసినారు, 8 మందిని గెలిపించారు. అయినప్పటికీ 8 రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఇవ్వకపోవడం అనేది నిజంగా బాధాకరం, తీవ్రంగా కూడా తెలంగాణ ప్రజలందరినీ కూడా విస్మయపరిచిన అంశం. బడ్జెట్ చూస్తూ ఉంటే ఇప్పటిదాకా నేను కామెంటరీ కూడా వింటా ఉన్నాను. ఇది కేంద్ర బడ్జెటా లేకపోతే బీహారు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన బడ్జెటా అనే విధంగా ఇవాళ చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. మాకేమీ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినందుకు బాధ లేదు. సాటి తెలుగు రాష్ట్రం, తప్పకుండా వారు బాగుండాలి, మంచిగా ఉండాలని కోరుకుంటోళ్ళం తప్ప వారికి నష్టం జరిగితే మేము కూడా బాధపడతాం. కానీ ఆంధ్రతో పాటు